టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకోసం రావడం జరిగింది? కేసీఆర్ చేసే మంచి ఉద్యమం చేసింది కాబట్టి. నీకు కొత్త కాదు మళ్ళా మోగించు యుద్ధ బేరి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ పార్టీ అనేది బలపడుతుంది. వెంకటేశ్వర గారు అటువైపు చూస్తురని కొద్దిగా టాక్. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రాబోతుంది కాబట్టి గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన బాగుందా బాగాలేదా? రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు తిట్టడమే జరుగుతుంది. ఆ తిట్లని చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేసింది. అందుకోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అని అది వాస్తవమా కాదా? అరాచకం చేసే పార్టీ కాదు, ప్రజలను మనసులను గెలుచుకున్న పార్టీ. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోవడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు? అవకాశము ఆయన స్వార్థం కోసం పోయింది తప్ప మిగతా దేనికి కాదు. ఆయన అభివృద్ధి కోసం నేను వెళ్ళినా అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాను. కానీ అభివృద్ధి చేయందే ఈ 3 సార్లు హైట్రిక్ విజయం సాధించిండాను. అసలు మీ ప్రయత్నం మొత్తం నెక్స్ట్ ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉందని మాకు వార్తలు వినిపించడం జరిగింది. సబితమ్మ దగ్గర కూడా నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు సబితమ్మ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కార్తిక్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి కార్తిక్ రెడ్డి గారు బరిలో దిగే అవకాశం ఉందని మాకు వార్తలు వినిపించడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? నెక్స్ట్ బై ఎలక్షన్ వస్తున్నాయి, మీ కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే అవుతుండని చెప్పి ఘంటాపదంగా చెప్పిండు. అన్న, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు బాధగా ఉందా? మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పార్టీ మారినందుకు బాధగా ఉందా? ఈయన ఓడు ఎమ్మెల్యే గారు పార్టీ నుంచి పోవడం అంటే రాజేంద్ర నగర్ దళితులమే వదిలిపోయింది. అసలు ఎందుకు ఈ తలనొప్పి, ఈ రాజకీయాలు నాకు అవసరమా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? నేను ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంది. మొన్న హెచ్సి భూముల పైన చాలా చర్చలు జరిగినాయి, చాలా ధర్నాలు చేశారు. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపించింది అంటే చర్చలు జరుగుతున్నాయి. బరాబర్ చేసినాం. అన్న, తెలంగాణలో నెక్స్ట్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? బరాబర్ వస్తాయి. బరాబర్గా మళ్ళా మా కార్తీక్ అన్న విజయ డంకా మోగించి అన్న, ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం అయింది, కాంగ్రెస్ పని అయిపోయింది.